గాంధీ భవన్లో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వేదిక ప్రభుత్వ కార్యక్రమం, దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పంచుకోవడా? ఎమ్మెల్యేలు రాకూడదా? వస్తే పార్టీలు చేరినట్ట. అందుకే ఏమంటారు, చింత చచ్చిన పులుపు చాలన్నట్టుగా మీరు ఇంటికి పంపించారు. రేపు తెలుస్తుంది కదా, మళ్ళీ రేపు రాబోయే లోకల్ పాటు తెలుస్తుంది కదా, ఈ బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్భరపరిచిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టులో పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట్లాడడం కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పెట్ల పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 4 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను 2 రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినాం, వనపర్తి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క. అరే అది మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్రి అంత గొప్పగా ఉన్నది, మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది. దాని అర్థం కొంచెము నేను ఇంతకుముందే మీకు ఉదాహరణ కూడా చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క. కలవడానికి పోతారు. మీకు తెలుసో తెలియదో బలవంతంగా వేసి కూడా తీసేసిండ్రు. మీకు కనపడ్డది టీవీ.